అట్రాక్ట్ చేశాయి. నిజమేనా? అంటే అధికారము లేకపోతే పదవులు తమకు కొత్త కాదు, తను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారని సునీత గారు అవినాష్ రెడ్డికి ధీటుగా సమానం చెప్పారు. ఎందుకు ఈ స్థాయిలో ఈ టైంలో కరెక్ట్గా అన్నా చెల్లెళ్ళ సవాళ్ళు మొదలైనాయి? దీనికి కారణం ఏంటి? ఒకళ్ళ వెంబడి ఒకళ్ళు మాట్లాడగానే మరొకళ్ళు వెంబడే రెస్పాండ్ అవటం, అంటే ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించడానికా, లేకపోతే నిజంగా ఆ కుటుంబంలో తగాదాలకి రాయలసీమ లేకపోతే ఆ గడ్డ అంత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు. నమస్తే శివపార్వతి గారు. అలాగే బాలకోటయ్య గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. టు స్టార్ట్ విత్ బాలకోటయ్య గారు, రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే ఇక వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు, మోహన్ రెడ్డి గారు. సో టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, నిన్నంతా చూసే ఉంటారు మీరు ఈ అన్నా చెల్లెళ్ళు విమర్శలు పరస్పరం చేసుకోవటం అండ్ అధికారం తమకు కొత్త కాదని చాలా ఇంటెన్సిటీ అయితే పెరిగింది. అంటే రాయలసీమ రాజకీయాలు కేవలం ఆ కుటుంబం లేకపోతే వారి అనుబంధ సభ్యుల చుట్టూనే తిరుగుతాయా, లేకపోతే ఇంకేమైనా ఇతరత్రా సమస్యలు ఈసారి ఉండబోతున్నాయా? వసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, నైన్టీన్ టీవీ వీక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఇప్పుడు దురదృష్టం వసుదేవన్ గారు, ఈరోజు రాష్ట్ర ఎన్నికలు చూస్తుంటే అదేదో రాష్ట్రం అంతా రెండు వర్గాలుగా చీలిపోయి, ఇద్దరు వ్యక్తుల మధ్య చీలిపోయి, ఇంకా చెప్పాలంటే రెండు కులాల మధ్య చీలిపోయి, ఆయా కులాల మధ్య పెద్ద పెద్ద గోడలు కట్టేసి నువ్వు ఇటుంటావా అటుంటావా ఎటో ఒకటి తెలుసుకో అని ముఖ్యమంత్రిగా చెప్తున్నట్టు కురుక్షేత్ర సంగ్రామం లాగా కౌరవుల పాను విడిపోయి తీరవలసిందే. దీనిలో ఎక్కడ సైద్ధాంతిక అంశాలు కానీ, విధానపరమైన అంశాలు కానీ, సామాన్య ప్రజానికి రెక్కాడితేనే డొక్కాడిన ప్రజల అంశాలు కానీ, లేకపోతే రైతుల యొక్క సమస్యలు కానీ, మహిళల యొక్క అవినీతి కానీ, అసంఘటిత కార్మికుల యొక్క విషయాలు కానీ, రైతాంగ విషయాలు కానీ ఎక్కడ ఏది చర్చ రానివ్వకుండా కేవలం ఒక రెండు వర్గాల మధ్య ఒక ఆధిపత్య పోరు, ఆ కుర్చీలో నువ్వు ఉండాలా నేనుండాలా అన్నది ఒక పంచాయతీ, ఒక తీవ్ర స్థాయి. దానికి ఏ స్థాయి కన్నా వెళ్ళిపోతాం, ఎంత ఖర్చు అయినా సరే. దీనిలో నీతి ఉండదు, ఏముండదు, క్యాండిడేట్ ఎవరైనా సంబంధం లేదు, డబ్బుల సంగతి అసలు ఎంత ఖర్చు పెట్టినా, 100 కోట్లు ఖర్చు పెట్టినా అది ప్రస్తావన లేదు. అది అంశమే కాదు, విజయమే పరమావధిగా దానికి ఏ స్థాయి కన్నా వెళ్ళిపోవాలి. ఇల్లు లేదు, తల్లి లేదు, చెల్లి లేదు అన్న ఒక తారా స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోవటం, ఇది అందరినీ దానిలో గుంజివేయబడటం, ఇది చాలా దురదృష్టకరం నేనైతే భావిస్తున్నాను. ఈ యొక్క తిట్ల పర్వం, దాడుల పర్వం కనీసం ఖండించుకునే పరిస్థితి లేదు. ఒక సీఎం మీద దాడి చేస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు ఖండించారు, కనీసం చంద్రబాబు నాయుడు మీద ఒక రాయి పడితే ఒక రాయి గాయం కాకపోయినా అట్లీస్ట్ అటువంటి రాయి దాడి చేయొద్దు అని ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇలాగా ఒక పంచాయతీ క్రియేట్ చేసి ఇద్దరి మధ్య ఒక రాష్ట్రం అంటే వాళ్ళిద్దరే అన్నట్టుగా క్రియేట్ చేసి మిగతా అంశాలన్నీ పక్కకు తోసేయటం, ఆ తిట్ల పర్వం చూస్తుంటే అది అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పిల్లలు కూడా చిన్న పిల్లలు 16 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు రాజకీయాలంటే ఇంతేనేమో, తిట్టుకోవాలేమో, కొట్టుకోవాలేమో, ఇదే తెలుగు సంస్కృతి ఏమో అనుకునే పరిస్థితిగా ఒక పరోక్షంగా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, నేను ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా నా యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తాను మీ ఛానల్ ద్వారా. పిల్లలు కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ రకంగా తెలియకో ప్రత్యక్షంగా పరోక్షంగానో ఆ దారిలో వెళ్ళిపోయి ఆ రకంగా చేస్తే భావి తరాలను కూడా పూర్తిగా నాశనం చేసిన వాళ్ళు అవుతాము. తెలుగు వారికి ప్రపంచ దేశాల్లో మంచి ఖ్యాతి ఉంది తెలుగులోనే. ఈ రకమైన రాజకీయాల్లో మన కుటుంబాలు మన పిల్లలు రాయలేదు కదా అని అనుకోవద్దు. దానికి ప్రభావితం అయ్యి ఇవాళ కాకపోతే రేపన్నా సరే దాని ప్రభావం మన ఇంట్లో కూడా ఉండబోతుంది. దయచేసి ఇది అందరూ గమనించుకొని సంయమనం పాటించి మీ యొక్క పార్టీల వ్యవహారాలు, విధానాలు చెప్పి ప్రజలకు ఏం చేస్తారు, 4 కోట్ల ఓటర్లు ఉన్నారు, 5 కోట్ల పైగా ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తారన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మిగతా అంశాలు ఆయన చంపారు, ఈయన చంపారు, ఈ చంపుడు వ్యవహారాలు ఎవరు పట్టిందండి? వివేకానంద రెడ్డి గారి కేసు చూస్తున్నామండి, 5 ఏళ్ళుగా సాగుతుందండి బంకలాగా. ఈరోజు ఆయనే చంపాడు, వైఎస్ అవినాష్ రెడ్డే చంపాడు, అతనే దోషి, అతనికి ఓటేయద్దు అని అడుగుతున్నటువంటి షర్మిల, ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి సునీత. ఇంకో పక్క నాకేం సంబంధం లేదు, సెకండ్ వైఫ్ వ్యవహారం,
ఆస్తుల తగాదం, ఆస్తుల పరిరక్షణ కోసం, తన భర్తను కాపాడుకోవడం కోసం సునీత ఈ రకంగా చేస్తే నాకేం సంబంధం లేదు, వాళ్ళకు ఓటే లేదు, వాళ్ళకు ఓటే వేయద్దు, నాకు ఓటేయండి అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరూ కాదు, వీళ్ళిద్దరిని మర్చిపోండి, చంపింది నేనే, గొడ్డలతో పొడిచింది నేనే, అయినా ఆ విషయం కూడా మీరు మర్చిపోండి, నాకే ఓటేయండి అని దస్తగారి ఇంకో పక్కన. అంటే ఒక మూడు త్రికోణ పోటీలాగా ఒక వింత వాతావరణం కడప పార్లమెంట్ లో, రాయలసీమలో చోటు చేసుకుంటాం చాలా బాధాకరం. ఎక్కడ విధానపర అంశాలు ఉన్నాయండి ఇక్కడ? ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉంది వ్యవహారం, సిబిఐ విచారణలో ఉంది. అది దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో కోర్టు తెలుస్తారు. అక్కడ వరకు ఆగకుండా ప్రజాక్షేత్రంలో తీర్పు కోసం అడుగుతున్నారు. ఇమీడియట్ గా నెల రోజుల్లో తీర్పు కోసం అడుగుతున్నారు. ఇది సాధ్యమా? ఇది పేద వర్గాలకి, కడప జిల్లాలో గుంపెడు నీళ్ల కోసం తప్పించిపోయే కుటుంబాలకి ఇదేమైనా అవసరమా? ఇదేనా అంశమా? వాళ్ళు గుక్కెడు నీళ్ళు ఎలా ఇస్తారో చెప్పండి అయ్యా, వాళ్ళకి పని ఎలా కల్పిస్తారో చెప్పండి అయ్యా, ఉద్యోగాలు ఎలా కల్పిస్తారో చెప్పండి అయ్యా, ఉపాధి ఎలా కల్పిస్తారో చెప్పండి అయ్యా. ఈ విషయాలు ఎట్లాగో కోర్టు తెలుస్తుంది, చట్టపరంగా ఏదో రకం జరుగుద్ది. అంతఃపుర రహస్యం ఓ రకంగా ఎట్టా చేయాలి? అందరూ ఇప్పుడు వచ్చి అంటున్నారు, మరి ఏం చేస్తారండి మొన్న వరకు 5 ఏళ్ల వరకు? గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సరే, అప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉందనుకోండి, బట్ అప్పుడు సిట్ చేశారు, వాళ్ళేం తీయాల్సలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి, మీకు తెలుసు కదా ఆయన సెకండ్ సెటప్ ఉందని వైఎస్ వివేకానంద రెడ్డి గారికి, మరి ఆ రోజు మీరు ఎందుకు తీయాల్సలేదు? 9 మాసాల మీ చేతిలోనే ఉంది కదా కేసు. మొత్తం షమీము, షహన్షాలు వీళ్ళందరూ తీసుకొచ్చి పెట్టి మొత్తం వీళ్ళందరూ చేశారని తేల్చేయచ్చు కదా, తేల్చలేదు. మళ్ళీ సునీత గారు అప్పుడో మాట చెప్తారు, ఇప్పుడో మాట. అప్పుడేమో వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం లేదంటారు, ఆ యొక్క మరణ వాంగ్మూలం ఏమో నాకు తెలుసు అంటారు, ఆ లెటర్ నా దగ్గర ఉంది నేను దాచేశానంటారు. ఆ తర్వాత నాకు ఇది అవగాహన లేదు, నేను ఎక్కడో పెరిగాను, నాకు ఏం చేయాలో నాకు తెలియలేదు అంటారు. అన్ని వాళ్ళ మాటలే. తెలిసాను ఒకసారి, తెలియదని ఒకసారి, ఇలా జరిగింది ఒకసారి, ఇలా జరగలేదు ఒకసారి. ఎన్ని ఆటలో గేమ్ ఆడుతున్నారు. ప్రజలకైతే ఇదేమీ ఉపయోగపడవండి, ఇదేమీ ఉపయోగపడదు. దయచేసి మానేసి అట్లీస్ట్ మేనిఫెస్టో పరంగా అన్న అంశాల వారిగా విధానపరమైన అంశాల మీద డిస్కస్ చేయడం, దాని మీద మ్యాటర్ లేదు కాబట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లో పడ్డారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఒక ఎమోషన్ లో ఓట్లు దండుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ లేదు కదా, కంటెంట్ లేకపోయేసరికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలి, ఏదో ఒక వాతావరణం క్రియేట్ చేయాలి, ఆ వాతావరణంలో ఓట్లు దండుకోవాలి. ఏదో ఒక న్యాయాన్ని భయాన్ని నేను అధికారులకు రావాలి, అధికారులను చచ్చిపోతారంతే వీళ్ళు. అధికారుల ప్రజా సేవకులు వాళ్ళు, మేము సేవ చేయడానికి వచ్చే రాజకీయాల్లోకి ప్రజలు, ప్రభులు, పాలకులు, సేవకులు మనం సేవించుకోవాలి. ఆ మనస్తత్వం పోయింది. సేవకులు కాదు, మనం మహారాజులు, మనం ఏదైనా చేసుకోవచ్చు, అధికారమే పరమావధి, దోచుకోవచ్చు, దాచుకోవచ్చు అన్న ఆలోచనతో రాష్ట్రాన్ని రావణకాస్తం చేస్తున్నారు. అత్యంత దృక్సాగర రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతాయని చెప్పక తప్పదు. రాజకీయాలకు అతీతంగా, బీజేపీ అధికార ప్రతినిధిగా మాట్లాడిన రాజకీయాలు అతీతంగా ఒక సామాన్య మడుగా, ఒక తండ్రిగా, 2 పిల్లల తండ్రిగా నా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాను. బాలకోటే గారు, నిన్న సునీత గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద నాకు ఎందుకు